అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుందని అనుకున్నాం. ఏం జరగలేదు. మందులతో మామూలైపోయిందని అవని వాళ్ళంటున్నారు. అమ్మది గట్టి పిండమే, అంత తొందరగా పరలోకానికి పోదు. అత్తయ్య బతికుండగా సింహాసనం వదలదు, అధికారాలు వదలదు, ముక్కు పొడుక ఇవ్వదు. నలుగురిలో మనకి గుర్తింపు కూడా ఉండదు. ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం అంతే. ఇదిగో, నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అమ్మా నాన్నల మీద కేసు వేసి మనకు రావాల్సినవి కోర్టు ద్వారా లాక్కోవటం మంచిది అనిపిస్తుంది. కోర్టుకెక్కితే ఆస్తులంత తొందరగా రావు బావగారు, ఇరుక్కుపోతాయి. లాయర్లు బాగుపడతారు కానీ మనం బాగుపడం. అనవసరంగా వీధికెక్కినట్టు అవుతుంది. అది నిజమే. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి. గుడుల చుట్టూ తిరిగినట్టు కోర్టుల చుట్టూ తిరగాలి. అత్తయ్య అనారోగ్యం పాలై మంచాన పడి పుటుక్కుమంటేనే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టుకొని ఆస్తులు పంచుకోవచ్చు. అప్పుడే మనకి అసలైన ఫ్రీడమ్ దొరుకుతుంది. మనం అనవసరంగా ఆశపడ్డం తప్ప అలా ఎందుకు జరుగుతుంది? జరుగుతుంది బావుగారు. కానీ ఈ విషయం అమ్మకు ఎవ్వరూ తెలియనివ్వకండి. అవని శ్రీకర్లు దాచుకున్నట్టే మీరు కూడా దాచుకోండి. అందరూ తన ముందు ఇంతకు ముందులాగే ఉండండి. నా వేదకు తెలిసిందంటే తట్టుకోలేదురా. కొడుకంటే వీడు శ్రీకర్లా ఉండాలరా. కోడలంటే అవనిలా ఉండాలరా. జన్మనిచ్చిన తల్లికి ప్రాణగండం ఉందని తెలిస్తే పునర్జన్మను ప్రసాదించమని బిడ్డలు భగవంతుణ్ణి కోరుకోవాలి, కాని కన్న తల్లి కాటికి వెళ్ళిపోవాలని ఏ బిడ్డలు కోరుకోకూడదురా, కోరుకోకూడదు. మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదురా. ఉన్నన్ని రోజులు అత్తయ్యని సంతోషంగా ఉండేలా చూసుకుందాం. కరువుని తరిమికొట్టే జాతకంతో రామచంద్రాపురంలోని నా అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వంతు బాధ్యతగా, నా ధర్మంగా నేను చేయవలసిందంతా చేశాను. నువ్వు నా మీద చూపించాల్సినంత కరుణా కటాక్షాలు చూపిస్తూనే ఉన్నావు. అందరిలోనూ నన్ను దేవతని చేశావు.
అందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఒక్కటే బాధ. ఎందుకు నా ఇంటికి నాలాంటి జాతకం కలిగిన కోడల్ని పంపించలేదు? ఎందుకు నాలాంటి జాతకం కలిగిన మనవరాల్ని నా ఇంటికి పంపించలేదు? ఎల్లకాలం ఈ భూమి మీదే బ్రతికేయాలన్న ఆశ నాకు లేదు. కానీ నేను చనిపోయే ముందు నా బాధ్యతలను మరొకరికి అప్పగించి పోవాలని ఆశ నాకు ఉంటుంది కదా. నా చావు దగ్గర పడుతోంది. నా కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి పోవాల్సొస్తోంది. నా తదనంతరం పండగ నాడు ప్రసాదాన్ని ఎవరు తయారు చేస్తారు? జాతర నాడు నైవేద్యం ఎవరు సమర్పిస్తారు? పూజా కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు ఎవరి చేతుల మీదుగా జరిపిస్తావు? నా వారసులు ఎవరైనా ఉన్నారా? పోనీ నా మరణం తర్వాత నా ఇంటి నుంచి నువ్వెవరినైనా ఎన్నుకున్నావా? అలా ఎవరైనా ఉంటే కనీసం నేను చనిపోయే లోపు వాళ్ళ గురించి నాకు తెలిసేలా చెయ్యి.